చెప్పాడు. మీరు ఎప్పుడన్నా ఒక శరీరాన్ని చూసినట్లయితే, మనకి బాడీని మనం చూసినట్లయితే, మన బాడీలో రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే శరీరము, ఇంకొకటి ఆత్మ అన్నమాట. ఈ శరీరము అనేది ఎప్పుడు చూసినా పాపం కొరకు ఆశిస్తూ ఉంటది, ఆత్మ దేవుని కార్యాల కొరకు ఆశిస్తూ ఉంటది. ఒక వ్యక్తి యేసు ఎరగని వ్యక్తి తన ఆత్మ ఎప్పుడు కూడా జీవం కలిగిన దేవుని వైపు వెళ్తా ఉంటది, కానీ ఆ జీవం కలిగిన దేవుని జ్ఞానము తెలియక ఈ లోక విధానములో ఆత్మ కూడా కలిసి వెళ్ళిపోతా ఉంటది అనమాట. ఇలాంటి సమయంలో ఆలోచన చూడండి, యేసు ప్రభు ఈ వ్యక్తికి స్వస్థపరిచినట్లయితే బాగుపడతాడు, కానీ ఆయన పాపము నుంచి స్వస్థపరిచేవాడు ఎవడు? ఆలోచన చూడండి. ఒక శరీరానికి మనము చూసినట్లయితే, ఆత్మకు చూసినట్లయితే, ఈ యొక్క ఆత్మకి శరీరానికి పాప క్షమాపణ ప్రాముఖ్యమా, కొంతకాలము బ్రతికి చనిపోతున్న ఈ రోగము ప్రాముఖ్యమా? ఇది చాలా మంది ఆలోచించరండి. చాలా మంది అద్భుతం కావాలి, యేసు ప్రభు నాకు ఆశ్చర్యమైన కార్యాలు కావాలి, యేసు ప్రభు అది కావాలి ఇది కావాలని అడుగుతారు, కానీ వారి యొక్క ఆత్మ రక్షించబడాలి, వారి ఆత్మ క్రీస్తు యేసు రక్తము చేత కడగబడాలి, క్రీస్తు యేసు ఒక ముద్రని వారి మీద వేయబడాలని ఆలోచన చాలా తక్కువ మంది ఉందండి. యేసు ప్రభు దగ్గరికి ఎన్నో వేల మంది యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు, అందరూ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ వ్యక్తి కూడా ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తుంటే యేసు ప్రభు అంటున్నాడు, నీ శారీరకమైన విషయం గురించి తర్వాత చూద్దాము, మొట్టమొదటగా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఎప్పుడైతే యేసు ప్రభు నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పారో, అక్కడున్న మత నాయకులు వారికి ఆ మనస్సులో తలుచుకుంటున్నారంట, వారి హృదయంలో తలుచుకుంటున్నారంట. ఏంటి అంటే, ఈయనకి పాపమును క్షమించే అధికారము ఎవరిచ్చారు? ఈ వ్యక్తికి పాపం క్షమించే ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చూసినట్లయితే దేవుడు ఒక్కడే కదా పాపమును క్షమించగలడు. అలాగైతే ఈయనకి ఎలాగూ పాపం క్షమించగలడు, ఇది దేవ దూషణం అని చెప్పి వారి మనస్సులో తలంచుకుంటా ఉన్నారంట. వెంటనే యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని చూసి, మనుష్య కుమారుడైన యేసుకి పాపము క్షమించే అధికారం ఉన్నది కదా అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఎందుకంటే దేవుడు ఒక్కడే పాపమును క్షమిస్తాడు అన్న వ్యక్తులకి యేసు ప్రభు అంటున్నాడు, నీ యొక్క యేసు క్రీస్తు ప్రభు ఆయన పాపమును క్షమించే అధికారం మీరు ఎరగరా అంటున్నాడు. ఆలోచన చూడండి. అంటే అర్థమైంది, యేసు ప్రభు వారు ఆయన దేవుడు అనే విషయాన్ని, ఆయన దైవత్వాన్ని విషయాన్ని అక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నా ఎవరికైనా ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, ఏదైనా చెడ్డ జరుగుతుంది అనుకోండి, వెంటనే ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటారంటే, ఏదో పెద్ద పాపం చేశాడు అందుకని రోగం వచ్చింది, ఏదో పెద్ద పాపం చేశాడు అందుకని ఈ సమస్య వచ్చింది, ఏదో పెద్ద పాపం చేశాడు అందుకని ఈ యొక్క బలహీనత వచ్చిందని చెప్పి పూర్వకాలం నుంచి కూడా మనుషులు అలాగనే తలుస్తారండి. బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే అబీమెలెకు ఆయన కుటుంబం అని ఆదికాండం 20 అధ్యాయము 17-18 వచనాలు చూసినట్లయితే, ఈ అబీమెలెకు అనే వ్యక్తి వారి ఇంటిలో పెద్ద శాపం వచ్చిందంట. ఆ శాపం ఎలాంటిదంటే, వారు చేసిన తప్పిదము ద్వారా దేవుడు వారికి తీర్పు తీర్చాడంట. ఎలాంటి తీర్పు తీర్చాడంటే, దేవుడు వారి గర్భఫలాన్ని మూసివేశాడంట. ఆలోచన చూడండి. కొంతమంది వారు చేసిన వారికి ఆశీర్వాదాలు ఆగిపోతూ ఉంటాయి, కొంతమంది వారు చేసిన పాపానికి కొన్ని రోగాలు వస్తుంటాయి. చూడండి, ఆదికాండం 20 అధ్యాయము 17-18 వచనాలు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును ఆయన భార్యను అతి దాసీలను బాగు చేసెను అని చెప్తుంది. వారు పిల్లలు కనేరి అని చెప్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సి అంటే, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు పాపము ఒక జీతము శాపం అండి, పాపము ఒక జీతము మరణం అండి. ఆ పాపాన్ని మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం, కానీ మనం ఈ లోక రకమైన ఆశీర్వాదం కావాలి, ఈ లోక రకమైన సూపర్ న్యాచురల్ జరగాలి, ఈ లోక రకమైన ఆశీర్వాదాల ద్వారా, స్వస్థత ద్వారా నేను బాగుండాలనుకుంటాం, కానీ మన ఆత్మ నశించిపోతున్నట్లయితే దాని ద్వారా లాభం ఏముందో ఒకసారి ఆలోచన చూడాలి. నీ ఆత్మ నశించిపోతూ, నీ ఆత్మ నరకానికి వెళ్తూ నువ్వు ఆరోగ్యంగా ఉండడం చేత లాభం ఏంటి? కొంతకాలం నువ్వు బ్రతుకుతావు, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు అగ్నిగుండములో నీ ఆత్మ పడవేయబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, కొంతకాలం బ్రతుకుతున్న ఈ శరీరాన్ని గురించి ఆలోచించడం ప్రాముఖ్యమా, లేకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతున్న ఆ పరలోక